హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిన మోక్ టెస్టులు కండక్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఈరోజు వీడియోలో మనం అథమెటిక్స్ సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తున్న మోడల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేసుకున్నాం ఫ్రెండ్స్, రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ మీద. సో ఆ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడలేనట్టయితే వీడియోస్ చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియోస్ చూడండి. డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. అలాగే ఆ వీడియోస్కి సంబంధించినవి, అలాగే ఈ వీడియోకి సంబంధించింది పీడిఎఫ్స్ ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్లో అనేవి రిపీటెడ్గా వస్తున్న మోడల్స్ అన్నమాట. ఈ 10 క్వశ్చన్స్ కూడా 10 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇఫ్ ద రేషియో A:B is equal to 2:3 and B:C is equal to 3:4, then the ratio A+B ratio B+C is. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, A:B వాల్యూ అండ్ B:C వాల్యూ అనేవి ఇచ్చేసి మనల్ని A+B:B+C అయితే ఎంత అని అడుగుతున్నాడు, వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం A:B is equal to 2:3, B:C is equal to 3:4 అని ఇచ్చారు కదా. ఈ రెండు రేషియోల్లో కూడా మనకి కామన్గా ఉన్నది ఏంటి, B కదా. B అనేది కామన్గా ఉంది. అలాగే ఇక్కడ B వాల్యూ అనేది కూడా 3 అనేది కామన్గా ఉంది. కాబట్టి మనం ఇలా రాసుకుందాం, A:B:C is equal to 2:3:4. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటి, A+B:B+C. ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2+3:3+4 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ A+B అంటే వాల్యూ ఎంత, 5, B+C వాల్యూ ఎంత, 3+4 ఎంత, 7. 5:7 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్ ఎలా చేయవచ్చు ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. If an 8-digit number 256139A4 is divisible by 11, find the value of A అని ఇచ్చారు కదా. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, 8-digit నెంబర్ 11తో ఇచ్చిన ఈ 8-digit నెంబర్ అనేది 11తో డివైడ్ అయితే ఏ వాల్యూ ఎంత అవుతుందో అని అడుగుతున్నాడు కదా. ఇచ్చిన 8-digit నెంబర్ ఏంటి మనకి, 256139A4. ఇప్పుడు ఈ ఇచ్చిన ఈ 8-digit నెంబర్లో 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చూసి ఏ వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఈ 8-digit నెంబర్లో మనం లెఫ్ట్ నుండి రైట్కి ఆల్టర్నేట్గా నెంబర్స్ తీసుకుని అవి టోటల్ చేయాలి ఫ్రెండ్స్. అవి టోటల్ చేస్తే వచ్చిన వాల్యూ, ఒకవేళ వచ్చిన వాల్యూ అనేది 11తో డివైడ్ అయితే ఆ నెంబర్ అనేది, ఇచ్చిన నెంబర్ అనేది మనకి 11 డివిజిబిలిటీ రూల్ అనేది సాటిస్ఫై చేస్తున్నట్టు. సో మనం చూద్దాం, లెఫ్ట్ నుండి రైట్కి ఆల్టర్నేట్గా నెంబర్స్ తీసుకుని వాటిని ప్లస్ చేస్తే మనకి అది 11 డివైడ్ అయ్యేలాగా రావాలన్నమాట. ఇంకా 2, 6 లెఫ్ట్ నుండి అంటే ఆల్టర్నేట్గా నెంబర్స్ 2, 6, 3A అనేవి మనకి లెఫ్ట్ నుండి రైట్కి ఆల్టర్నేట్గా నెంబర్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు 2+6 అంటే 8, 8+3 అంటే మనకి 11. అంటే ఈ 11 అనేది మనకి ఏం చేస్తుంది, 11తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఈ వాల్యూ ఇచ్చిన ఈ 8-digit నెంబర్ అనేది మనకి 11 డివిజిబుల్ రూల్ అనేది సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆల్టర్నేట్ నెంబర్స్కి మిగిలిన నెంబర్స్ అనేవి ఈక్వల్ చేస్తే మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అంటే 2+6+3+A ఈజ్ ఈక్వల్ టు మిగిలిన నెంబర్స్ ఏంటి, 5+1+9+4 కదా. ఇప్పుడు 11+A ఈజ్ ఈక్వల్ టు, ఇవన్నీ నెంబర్స్ కలిపితే మనకి 19 అనేది వస్తుంది.
సో ఏ ఈజ్ ఈక్వల్ టు 19 మైనస్ 11 అంటే ఎంత? 8. అంటే మనకు ఆన్సర్ అనేది ఏ వాల్యూ ఎంత వచ్చింది? 8 అనేది వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్డ్ ఇట్ సెల్ఫ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 6 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 8 times? కొంత మనీ అనేది 6 సంవత్సరాల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్తో డబుల్ అవుతుందంట. అయితే ఎన్ని సంవత్సరాల్లో 8 times అవుతుందా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనీ మనకి ఎంత ఉందో తెలియదు, కానీ అది 6 yearsలో 2 రెట్లు పెరుగుతుందంట. ఈ సమ్ని ఏ ఫార్ములా కూడా యూజ్ చేయకుండా చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. 6 yearsలో మనకి 2 times అనేది పెరుగుతుంది. అంటే 8 yearsలో అంటే 8 times పెరగడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు కదా. ఇప్పుడు చూడండి, 2 times పెరగడానికి మనకి 6 years పడితే 8 times పెరగడానికి ఎంత టైం పడుతుంది? ఆల్రెడీ ఇక్కడ చూడండి 2 times పెరిగిపోయింది. 2 times పెరగడానికి 6 years పట్టింది. అంటే ఇంకా ఎన్ని టైమ్స్ పెరగాలి? 6 times పెరగాలి. అంటే 2 times పెరగడానికి 6 years పడుతుందంటే మనకి ఇంకా 6 times పెరగడానికి 18 years పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ 2 times పెరగడానికి మనకి 6 years టైం పడితే ఇంకా ఈ 8 timesలో మనకి ఇంకా 6 times పెరగాల్సి ఉంది. అంటే ఈ 2 అనేది ఈ 6లో 3 times పోతే 3 6 are 18. అంటే 18 years అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇది ఫార్ములా ఎలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా కొంచెం ఆలోచిస్తే ఇలా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. కొన్ని సమ్స్ ఏంటంటే మనం ప్రొసీజర్ చేస్తే చాలా టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి మనం ఇలా షార్ట్కట్లో కూడా ఆలోచించి చేయవచ్చు. an article marked at 2000 rupees is sold with 2 successive discounts of 20% and 10%. Find the selling price అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది 2000కి అమ్మడం జరుగుతుంది. ఆ ఆర్టికల్ మీద 2 డిస్కౌంట్లు అనేవి అప్లై చేస్తారనమాట. అప్లై చేసిన తర్వాత ఆ ఆర్టికల్ అనేది ఎంతకు అమ్ముతారు అని చెప్పేసి మనల్ని ఎంతకి అమ్ముడవుతుంది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 2000లో ఫస్ట్ మనకి ఎంత డిస్కౌంట్? 20% డిస్కౌంట్ అనమాట. 20% డిస్కౌంట్ ఇస్తే ఈ 2000లో మనకి తర్వాత ఎంత మిగులుతుందో చూద్దాం. 2000లో 20% ఎంత ఫ్రెండ్స్? 10% అంటే 200, 20% అంటే 400 కదా. 2000లో నుండి 400 అనేది తీసేస్తే మనకి 0 0 6 1. 2000లో నుండి 400 తీసేస్తే మనకి 1600 వస్తుంది కదా. ఇక్కడ దీని మీద మనం 20% డిస్కౌంట్ అనేది అప్లై చేసాం. తర్వాత 20% డిస్కౌంట్ అని అనలేదు కదా, మనకి ఇంకో డిస్కౌంట్ కూడా దీని మీద 10% డిస్కౌంట్ అనేది దీని మీద అప్లై చేస్తే అప్పుడు ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్కి అనేది మనం ఆర్టికల్ అనేది అమ్మడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ 10% ఎంత? 1600లో 160 కదా. సో ఇప్పుడు ఈ 1600లో నుండి 116 తీసేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 4. సో 1440 రూపీస్కి అనేది మనం ఆర్టికల్ అమ్మడం జరుగుతుంది. ఇలా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అని ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఈజీగా చేయడానికి దీనికి ఫార్ములా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫార్ములా కూడా మనం యూజ్ చేయని అవసరం లేదు, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ 20% అనేది ముందు అప్లై చేసి ఆ వచ్చిన అమౌంట్ మీద తర్వాత ఈ 10% అనేది అప్లై చేయాలన్నమాట. ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అని ఇచ్చాడు కదా అని చెప్పేసి 2000లో నుండి 30% డిస్కౌంట్ అవుతుంది మొత్తం అని చెప్పి అలా తీసేయకూడదు. ఫస్ట్ 20% డిస్కౌంట్ అనేది అప్లై చేసి తర్వాత 10% డిస్కౌంట్ అనేది అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ ఫ్రమ్ ఇండియా అండ్ 50% ఆర్ గర్ల్స్. ఇఫ్ 25% ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ నాన్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఒక క్లాస్లో 100% స్టూడెంట్స్ ఉంటే అందులో 40% అనేది ఇండియాకి సంబంధించిన వాళ్ళంట. మిగిలిన 60% ఎవరు అంటే నాన్ ఇండియన్కి వస్తారు కదా.
అంటే ఇప్పుడు 100% స్టూడెంట్స్ క్లాస్లో ఉన్నారు అనుకుందాం. ఇందులో మనకి 40% అనేది ఇండియన్ స్టూడెంట్స్ అయితే మిగిలిన 60% అనేది ఎవరు అవుతారు? ఆబ్వియస్లీ మనకి నాన్ ఇండియన్ స్టూడెంట్స్ అవుతారు కదా. సో మనం ఏమనుకుందామంటే ఎంతమంది ఉన్నారు అని చెప్పలేదు కాబట్టి మనం 100 మంది ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇందులో 40% స్టూడెంట్స్ ఇండియా అంటే 100లో 40% అంటే 40 కదా. ఇప్పుడు 40 స్టూడెంట్స్ అనేది ఇండియా వాళ్ళు ఉన్నారు, అలాగే 60 మెంబర్స్ అనేది నాన్ ఇండియా వాళ్ళు ఉన్నారు. మనకి ఇచ్చిన ఈ 40% ఇండియన్ స్టూడెంట్స్లో కూడా 25% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అంట. చూడండి, 25% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. ఎంతమంది గర్ల్స్ ఉన్నారో మనం చూద్దాం. ఈ 25 100లో 4 టైమ్స్, అలాగే ఈ 4 40లో 10 టైమ్స్, అంటే మనకి 10 గర్ల్స్ అనేది ఉన్నారు. మొత్తం ఇండియాలో గర్ల్స్ వచ్చేసి 40 మెంబర్స్లో 10 గర్ల్స్ అనేది ఉన్నారు. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? టోటల్ స్టూడెంట్స్లో కూడా 50% గర్ల్సే ఉన్నారు. అంటే ఇండియాలో 10 గర్ల్స్ ఉంటే మిగిలిన 40 గర్ల్స్ అనేది ఎక్కడున్నారు? నాన్ ఇండియన్లో ఉన్నారు. అంటే 40 మెంబర్స్ అనేది 60 మెంబర్స్లో తీసేస్తే ఇంకా 20 మెంబర్స్ మిగులుతారు. అంటే ఈ 20 మెంబర్సే మనకి ఎవరు? నాన్ ఇండియన్ బాయ్స్ అన్నమాట. కానీ మన మెంబర్స్ ఎన్ని ఉన్నారు అని అడగలేదు మనల్ని, ఎంత పర్సెంట్ ఉన్నారో అని అడిగారు కాబట్టి ఈ 20 బాయ్స్ అనేది 60 స్టూడెంట్స్లో ఎంత శాతం అనేది మనం కనుక్కోవాలి. సో 0 0 క్యాన్సిల్, 6 అనేది 3 టైమ్స్ 20లో, ఇంకా 2 మిగులుతుంది 20, మళ్ళీ 3 టైమ్స్ పాయింట్, మళ్ళీ 3 టైమ్స్ వస్తుంది. సో మనకి చూడండి మొత్తం నాన్ ఇండియన్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు అంటే 33.33% అనేది నాన్ ఇండియన్ బాయ్స్ ఉన్నారు. పర్సంటేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి పర్సంటేజ్ కట్టడం అనేది వచ్చిందంటే మనం మ్యాక్సిమం అన్ని టాపిక్స్లో కూడా ఈ పర్సంటేజ్ అనేది యూజ్ చేసుకుని మనం క్వశ్చన్స్ అనేవి ఫార్ములాస్ యూజ్ చేయకుండానే ఈజీగా చేయడానికి ఉంటుంది. సో పర్సంటేజ్ టాపిక్ మీద మనం వీడియో చేసాం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ an election Mukesh got 24,000 more votes than Mahesh. If Mukesh and Mahesh got 30% and 40% of the total votes respectively, find the total number of votes cast అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు మనకి. ఇప్పుడు ఒక ఎలక్షన్ జరిగింది, అందులో మనకి 30% ఓట్స్ అనేవి ముఖేష్కి వచ్చినాయి, అలాగే 40% ఓట్స్ అనేవి మహేష్కి వచ్చినాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్లో కొంచెం రాంగ్ పడింది. ముఖేష్ ప్లేస్లో మహేష్ అని, మహేష్ ప్లేస్లో ముఖేష్ అని పడింది. మహేష్కి 40% అనేది ఓట్స్ వచ్చినాయి. అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత ఉంది? 10% ఓట్స్ అనేవి ముఖేష్కి ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ 10% ఎంత? 24,000 ఓట్స్ అనేవి మహేష్ మీద ముఖేష్కి ఎక్కువ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ఓట్స్కి అనేది మనకి ఎలక్షన్ జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఈ 10% ఓట్స్ని బట్టే మనం 100% ఓట్స్ని కూడా ఈజీగా లెక్క పెట్టచ్చు. సో మనకి 10% ఓట్స్ అనేవి 24,000తో ఈక్వల్ అయితే మనకి 100% ఓట్స్ అనేవి 2,40,000 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్. మనకి ఆన్సర్ అనేది 2,40,000 అనేది ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ప్రకాష్ అండ్ విజయ్ ఈజ్ 3:4 and 6 years ago the ratio of their ages was 5:7. ఫైండ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ విజయ్ అని అడుగుతున్నారు. ఇక్కడ 6 years ago ప్రకాష్ అండ్ విజయ్ ఏజెస్ ఎలా ఉన్నాయి? 3:4 ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఏజెస్ అనేవేమో, ప్రజెంట్ రేషియోస్ అనేవేమో 5:7 అని ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏజ్ ఆఫ్ విజయ్ ఏజ్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు 6 years ago రేషియోస్ ఎలా ఉన్నాయి? 3:4. ప్రజెంట్ ఏజెస్ ఎలా ఉన్నాయి? 5:7 కదా ఉంటా. 6 years ago రేషియోని మనం 3x - 6 by 4x - 6 అని రాసుకోవచ్చు.
వీటిని ప్రజెంట్ ఏజెస్కి అనేది ఈక్వల్ చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే 21x మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు 20x మైనస్ 30. 21x మైనస్ 20x ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి విజయ్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏంటనేది మనకు తెలుస్తుంది. 42 ప్లస్ 30 మైనస్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అనేది ఎక్స్ వాల్యూ వచ్చింది మనకి. 6 ఇయర్స్ ఏగో ప్రకాష్ ఏజ్ అలాగే విజయ్ ఏజ్ అనేవి 3:4 రేషియోలో ఉన్నాయి. మనం ఇక్కడ 4 విజయ్ రేషియోకి సంబంధించింది 4 కాబట్టి 4x, ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది కాబట్టి 4 12s అనేది మనకి ఎంత అవుతుంది, అదే ఆన్సర్ అవుతుంది. 48 ఇయర్స్ అనేది ప్రజెంట్ విజయ్ యొక్క ఏజ్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇచ్చిన ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసి వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇలా ఏదైనా సింప్లిఫికేషన్ ప్రాబ్లం అనేది మనకి ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా పడితే అలా చేసేయకూడదు. ఇక్కడ 6+7 ఉంది కదా అని సమ్ చేసేసి ఇలా చేయకూడదు. ఎప్పుడు కూడా ఇలాంటి సమ్ చేసినప్పుడు బోర్డ్మస్ రూల్ అనేది మనం పాటించాలి. ఈ బోర్డ్మస్ రూల్ ప్రకారం చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. లేదంటే నార్మల్గా ఎలా పడితే అలా చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది, కానీ అలా చేసింది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మనకి బోర్డ్మస్ రూల్ని అప్లై చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. దీన్ని ఫాలో అవుతూ మనం చేద్దాం. ఈ వాల్యూ అనేది ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. మనకి 2 అనేది 6లో 3 టైమ్స్ పోతుంది. 9+2 అంటే 11 మైనస్ 3 అంటే ఈ పార్ట్ యొక్క వాల్యూ మనకి ఎంత వచ్చింది, 11లో నుండి 3 అనేది తీసేస్తే మనకి 8 వచ్చింది. తర్వాత 7/3 కదా, ఇది చేయాలి. తర్వాత ఇక్కడ మైనస్ ఉంది కదా, 7/3 అంటే 7 × 3 అంటే మనకి 21 వచ్చింది. ప్లస్ 6 అనేది అలా ఉంది, ప్లస్ 9. ఇప్పుడు మనకి వీటిలో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి కదా. 27 మైనస్ 8 ప్లస్ 9. ఇప్పుడు 27 నుండి 8 తీస్తే మనకి 19 అనేది వస్తుంది కదా, ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు మనకి 28 అనేది ఆన్సర్ వచ్చింది. సో ఈ రూల్ని పాటిస్తూ చాలా ఈజీగా ఇలా చేయొచ్చు. ఎప్పుడు కూడా ఎలా పడితే అలా చేయొద్దు. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేయండి, తర్వాత మిగిలిన పార్ట్ అనేది కంప్లీట్ చేయండి. సో 10th క్వశ్చన్ కూడా సేమ్ ఇలాంటి మోడలే ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఎంత వచ్చింది అనేది పెట్టండి. ఆల్రెడీ రీజనింగ్ క్లాస్ చెప్పినప్పుడు కూడా నేను 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చి కింద ఆన్సర్ పెట్టమని చెప్పాను. ఒక 2 సిస్టర్స్ అనుకుంటే ఆన్సర్స్ కూడా పెట్టారు. అలాగే ఈ వీడియోలో ఈ క్వశ్చన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటి అనేది. ఒకవేళ ఇలాంటి వీడియోస్ అనేవి మీకు ఇంకా కావాలంటే అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా మీతో పాటు, వాళ్ళకి కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కదా.